ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాని పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, ఆయన మరలా మన యందు జాలిపడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరలా మన యందు జాలిపడునని మీకా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో అక్కడ చెప్తున్నట్లు మనం చూడగలం. అక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలందరూ అవినీతికి, అంతేకాకుండా అక్రమానికి, అంతేకాకుండా పాపంకి వారి జీవితాల్లో చోటిచ్చి వారందరూ చెడిపోయారండి. వారి జీవితాల్లో అవినీతి, అక్రమం, అంతేకాకుండా పాపం ద్వారా వారందరూ చెడిపోయారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారిని మరలా బాగు చేయడానికి మారు మనస్సుతో వాళ్ళు మరలా దేవుని దగ్గరికి వస్తే దేవుడు వారిని బాగు చేస్తారని, అంతేకాకుండా వారికి రక్షణ కలుగుతుందని మీకా ప్రవక్త ఆ సమయంలో ఇశ్రాయేలు వారికి తెలియజేస్తూ ఈ మాట ఇశ్రాయేలు వారితో మీకా ప్రవక్త చెప్తున్నట్లు మనం చూడగలం. ఏమంటున్నారంటే, ఆయన మరలా మన యందు జాలిపడును అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే మీరు మీ అక్రమాలని, అవినీతిని, పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే కనుక ఆయన మరలా మీ అందు ఏం చేస్తారండి, జాలి పడతారని చెప్పి మీకా ప్రవక్త ఆ సందర్భంలో ఇశ్రాయేలు వారికి చెప్తున్నట్లు మనం చూడగలం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు జాలిపడే దేవుడండి. దేవుడు జాలిపడే దేవుడు. ఒకవేళ దేవుడు మన ఎలా జాలిపడితే ఆ దినాన్ని ఇశ్రాయేలు వారి ఎలా దేవుడు జాలిపడటం ద్వారా మరలా వారి ఎందుకు కనికరపడటం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు వారు ఎటువంటి దీవెనలు పొందుకున్నారంటే మొదటిగా మనం చూడగలం. ఇదే మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం కంటిన్యూషన్ మనం చూడగలం. మన దోషములను ఆయన అణిచివేయనని చెప్పి మీకా ప్రవక్త అక్కడ ఇశ్రాయేలు వారితో అంటున్నారు. ఆయన మరలా మన యందు జాలిపడతారు. జాలిపడిన దేవుడు మన దోషాలను ఏం చేస్తారు, అణిచివేస్తారని చెప్పి ఇశ్రాయేలు వారికి ఆ సమయంలో మీకా చెప్తున్నారండి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎలా జాలిపడితే మన యొక్క దోషాన్ని దేవుడు అణిచివేస్తాడు. దేవుడు మన యొక్క దోషాన్ని క్షమిస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనలో ఉన్న పాపాన్ని, దోషాన్ని క్షమించే దేవుడు మన దేవుడే అన్నారు. అయితే ఇశ్రాయేల్ని ఈ మీకా ప్రవక్త ఏమంటున్నారంటే, పూర్తి పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి రావాలి. మీలో ఉన్న అవినీతిని విడిచిపెట్టాలి, అక్రమాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. ఇవన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గరికి రాగలిగితే ఆయన మీ దోషాన్ని క్షమిస్తారు, మీ దోషాన్ని అణిచివేయనని చెప్పి మీకా ప్రవక్త నాడు ఇశ్రాయేలుతో అంటున్నారండి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని వింటున్న మీలో ఉన్న పాపాన్ని, అవినీతిని, అక్రమాన్ని ఇవన్నిటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి పూర్తిగా పశ్చాత్తాపడి రాగలిగితే ఆయన మీ దోషాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మీ దోషంలను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మీలో ఉన్న పాపాన్ని అంతటిని క్షమించడానికి, మరలా నూతన జీవితాన్ని మీకు దయచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారండి. అంతేకాకుండా రెండవదిగా మనం చూడగలం, అక్కడ మనం చూసుకుంటూ వెళ్తే మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలోనే వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతు అని మీకా ప్రవక్త అక్కడ అంటున్నారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని ఆత్మీయ అర్థంగా మనం ఆలోచిస్తే కనుక మరన్నడు వారి యొక్క పాపాలను, అంటే ఇశ్రాయేలు వారి యొక్క పాపాలని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడని అర్థంలో మీకా ప్రవక్త సందర్భంలో ఈ మాట అంటున్నట్లు మనకు తెలియజేయబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దోషములను క్షమించే దేవుడు ఆ దోషములను మరలా జ్ఞాపకం చేసుకోవడంట. దేవుడు మన ఎలా జాలి పడితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన పాపములను క్షమించి మరలా ఆ పాపాలని దేవుడు జ్ఞాపకం చేసుకోరండి. నిజమే, దేవుని వాక్యంలో మనం చూడగలం. మగ్దలైన మరియ మనకు కనబడుతుంటారు. ఆమెలో ఉన్న పాపపు జీవితాన్ని అంతటిని పూర్తిగా విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి దేవునిలో మారు మనసు పొంది వెళ్తున్నప్పుడు ఆయన ఇంకా ఆమెలో ఉన్న పాపపు జీవితాన్ని ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోలేదండి. ఇలా దేవుని వాక్యాలు అంతమంది మనకు కనబడుతూ ఉంటారు. వారి పాపాలను పూర్తిగా విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మరలా ఆయన ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకోలేదండి. కానీ ఈ దినాల్లో మనం చూస్తుంటాం, మనుషులు ఎలా ఉంటూ ఉంటారంటే, ఒక వ్యక్తి ఏదో తప్పు చేశాడంటే గుచ్చి అదే మాటను 10 సార్లు తన ముందు మాట్లాడుతూ నువ్వు ఇలాంటి వాడివి, అలాంటి వాడి అని చెప్పి ఒక మనిషిని మానసికంగా బాధ పెట్టి అంతమంది ప్రజలు బయటను మనకు కనబడుతుంటారు. కానీ దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆయన నీ యందు జాలి పడితే, నీ పాపాన్ని అన్నింటినీ విడిచిపెట్టి దేవుని దగ్గరికి నీవు వచ్చి మారు మనసుతో పశ్చాత్తాపడి దేవుని దగ్గర ప్రార్థిస్తే కనుక ఆయన నీ పాపానికి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మొదట నీ పాపాన్ని క్షమిస్తారు,
రెండవదిగా నీ పాపమును ఎన్నడూ దేవుడు జ్ఞాపకం చేసుకోవడని. మూడవదిగా ఈ మీకా గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడగలం, పూర్వకాలంన నీవు మా పితరులైన అబ్రాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు వారితో మీకా అంటున్నాడు, మీరు మీ పాపాన్ని అంతటిని విడిచిపెట్టి దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మారు మనసు పొంది దేవుని దగ్గరికి రాగలిగితే ఆయన మీ యందు జాలి పడతారు, ఆయన మీ పాపాలని క్షమిస్తారు, ఇంకెన్నడూ మీ పాపాలని జ్ఞాపకం చేసుకోరంటూ మనం ఇక్కడ చూడగలం. చివరిగా ఈ అబ్రాము అంతేకాకుండా యాకోబులకు ప్రమాణం చేసిన సత్యాన్ని కనికరాన్ని మీ జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తారని చెప్పి అక్కడ మీకా ప్రవక్త ఇశ్రాయేలు వారితో అంటున్నారండి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపాలని పూర్తిగా విడిచిపెట్టి పూర్తి మారు మనసుతో దేవుని దగ్గరికి రాగలిగితే మొదట ఆయన పాపాన్ని క్షమిస్తారు, రెండవదిగా ఆయన పాపము నీకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నారు, మూడవదిగా మన జీవితాల్లో కావాల్సిన నూతన ఆశీర్వాదాన్ని దేవుడు మన జీవితాల్లో దయచేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జాలిపడే దేవుడు. ఇశ్రాయేలు వాడి వల్ల ఆయన దినాన్ని అంటున్నారు, మీకా ప్రవక్త అంటున్నారు, ఆయన జాలిపడే దేవుడు కనుక మీరు మీ పాపపు జీవితాన్ని అంతటిని విడిచిపెట్టండి, అక్రమాన్ని అవినీతిని అంతటిని విడిచిపెట్టి ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన మీ పాపాలను క్షమిస్తారు, ఎన్నడూ జ్ఞాపకం చేసుకోరు. అబ్రాహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యాన్ని కనికరాన్ని మీ జీవితాలు మీకు అనుగ్రహిస్తారని చెప్పి మీకా ప్రవక్త ఆనాడు ఇశ్రాయేలుతో అంటున్నారండి. ఇది నా వాగ్దానాన్ని ఉంటుంది. మీ జీవితాల్లో ఇంకా మీలో ఇంకేమైనా పాపపు జీవితం ఉందా? దాన్ని పూర్తిగా విడిచిపెట్టి పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి రాగలిగితే మొదట మీ పాపాన్ని దేవుని క్షమిస్తారు, రెండవదిగా ఆ పాపము నీకు ఎన్నడూ దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు, మూడవదిగా మీ జీవితంలో కావాల్సిన నూతన ఆశీర్వాదాలు దేవుడు దయచేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ఎందుకంటే మన దేవుడు జాలిపడే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు కోరే ఇటువంటి మంచి ఆత్మీయతను కలిగి పాపపు జీవితాన్ని అంతటిని విడిచిపెట్టి ఒక నూతన జీవితాన్ని దేవుడు మన ఎల్ల జాలిపడే ద్వారా మనకు కలిగే నూతన జీవితాన్ని మన జీవితాన్ని పొందుకొని తద్వారా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నిండైన ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వెనుకలో దీవించును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపుతో మనం ముగించుకుందామని అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతపడి ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపమైన మా ప్రభా, జీవాధిపతి నేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగా నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మేసా. నీవు జాలిపడే దేవుడు అని, మా పాపాలను ఎవరైతే పాపంలో ఉన్నారో పాపానంతటి విడిచిపెట్టి నీ దగ్గరికి వస్తే వారి ఎలా జాలిపడి వారి పాపాన్ని క్షమించి వారి పాపానికి ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనక వారి జీవితాలకు కావాల్సిన నూతన ఆశీర్వాద స్థితిగతులు వారికి దయచేస్తామని చెప్పి ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా, నీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మేసా. మరి ఈ వాగ్దానాన్ని విన్న ఎవరి జీవితాలైనా ఇంకా ఏమైనా పాపపు స్థితిగతులు వారిలో ఉంటే ఆ పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చి వారి నీ ద్వారా నూతన ఆశీర్వాద స్థితిగతులు వారి జీవితాలు పొందుకోవడమే కాకుండా పాపానికి పూర్తిగా పశ్చాత్తాపం నీ దగ్గరకు వచ్చి పాపాన్ని వారి యొక్క పాపాలు క్షమించబడ్డం, అంతేకాకుండా నీకెన్నడూ జ్ఞాపకం చేసుకోలేని గొప్ప ఆశీర్వాద స్థితిగతులు వారి జీవితంలో పొందుకోవడానికి మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినాన్ని చేస్తున్న ప్రయాణంలో పనులను తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకనంత నాశనం కలుగును గాక. ఆమేన్.